వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. ఇవాల్టి వీడియోలో సింహరాశి ఫిబ్రవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. కొత్తవారు కనుక ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక సింహరాశిలోకి ఎవరెవరు వస్తారో తెలుసుకుందాం. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో పుట్టినవారు సింహరాశికి చెందినవారు. ఇక సింహరాశి వారికి గురుగ్రహం శుభగ్రహంగా ఉన్నారు, శనిగ్రహం కూడా ఉండడం జరిగింది. అలాగే మరి కేతుగ్రహం కూడా శుభగ్రహంగా ఉన్నారు. ఈ రాశి వారికి గురుబలం బాగుండడం చేత మరి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. మరి ధనం అనేది సర్దుబాటు అవుతున్నప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉన్నప్పటికీ కూడా మరి కొన్ని ఇబ్బందులు అనేటివి ఉండడం జరుగుతుంది. కొన్ని ఇబ్బంది కలిగించే సంఘటనలు కూడా జరుగుతాయి. ఆదాయం కూడా నిలకడగా ఉండదు. మరి ముఖ్యంగా ఇతరులతో అభిప్రాయ భేదాలు మరి కొన్నిటికి ఇబ్బందులకు కారణమవుతాయి. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. దుష్ట కళలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా మరి కొన్ని ఇబ్బందులు అనేవి ఉండడం జరిగింది. ఆందోళన అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక విషయానికి భయపడుతూ ఉంటారు ఎక్కువగా. ముఖ్యంగా మరి ఉద్యోగులకు చూసుకున్నట్లయితే దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల యొక్క వేధింపులు ఉంటాయి. మరి కొన్ని రకాల ఇబ్బందులు కూడా వీరు అనుభవించవలసి వస్తుంది. ప్రైవేట్ కంపెనీలో చేసే వారికి కంపెనీలు మారడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి డబ్బు అనేది కొంత లాభాలు అనేది రావడం జరుగుతుంది. కొంతమందికి లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఇంకా కొన్ని వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు గురుబలం ఉండడం చేత మరి మంచి కాలేజీలో సీట్లు రావడం జరుగుతుంది. వాళ్ళు అనుకున్న కాలేజీలో కోరుకున్న ప్రాంతంలో కూడా రావడం జరుగుతుంది. మరి స్త్రీలకు చూసుకున్నట్లయితే గురుబలం బాగుండడం చేత అనేక మరి ద్వితీయార్థం అంటే ఉగాది వరకు కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అంటే రావడం జరుగుతుంది. మరి విలువైన ఆభరణాలు కొంతమంది మిస్ చేసుకోవడం జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో స్త్రీలు జాగ్రత్త వహించడం అనేది మంచిది. కొంతమందికి ఆపరేషన్లు జరగడం జరిగింది. మరి కొద్దిమందికి దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. కొన్ని కుటుంబ కలహాలు కూడా కొద్దిమందికి రావడం జరుగుతుంది. కొంతమంది బంధువుల్లో మంచి పేరు సంపాదిస్తారంటే మీ యొక్క కుటుంబం యొక్క గౌరవం పెరుగుతుంది. వ్యక్తుల మీద మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ మీ గౌరవంగా చూస్తారు మిమ్మల్ని. ఖర్చులు కూడా వీరికి విపరీతంగా పెరుగుతాయి. వివాహం కాని వారికి మరి అయ్యే అవకాశాలు ఎక్కువ సూచిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఫిబ్రవరిలో మరి కొంత బాగుందని చెప్పుకోవచ్చు. హెల్త్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారాల వల్ల చాలా సమస్యలు తీరుతాయి. శుభకార్యాలకు హాజరవ్వడం అనేది కూడా జరుగుతుంది. మరి కొద్దిమందికి సంతానం కలగడం జరుగుతుంది ఫిబ్రవరిలో. బంధుమిత్రులతో వినోదాలు, విందుల్లో పాల్గొంటారు. అంటే కొద్దిమందికి ఇలాంటి ఫలితాలు ఉంటాయి. మరి కొంతమందికి కొన్ని రకాల ఇబ్బందికరమైన సమస్యలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అవి రాకుండా చూడడం అనేది చేసుకోవడం మంచిది. మరి రాశివారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం, మానసిక ఆందోళన తగ్గించుకోవడం, మరి డబ్బు పొదుపుగా వాడుకోవడం, ముఖ్యంగా ఇలాంటి పనులు చేయడం వల్ల
కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరు ముఖ్యంగా మంగళ శనివార నియమాలు పాటించడం వల్ల రుద్రాభిషేకం చేసుకోవడం, శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల కూడా మరి రాహు గ్రహానికి కూడా హోమం చేపించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మరి శ్రీశైలం వెళ్ళడం కూడా ఆడ జాగరణ చేయడం కూడా మంచి ఫలితాలు రావడం అనేది వీరికి ముఖ్యంగా జరుగుతుంది. ముఖ్యంగా సింహరాశి వారు ఇతరులపై పెత్తనం చేయడం అనేది తగ్గించుకోవడం మంచిది. ఇతరులపై అధికారం చూపించడం అనేది తగ్గించుకోవడం వీరికి ఇతరులతో విభేదాలను తగ్గిస్తుంది. ఇతరుల వద్ద డబ్బు తీసుకోవడం ఇలాంటి పనులు వీరు మానేయడం మంచిది. ముఖ్యంగా మరి ఈ సింహరాశి వారు వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా మరి చాలా సమస్యలు తీరుతాయని చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా సింహరాశి వారు ముందుకు వెళ్తే జీవితంలో మంచి ఫలితాలు సూచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దైవ సందర్శన, ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోవడం ఇలాంటి ఫలితాలు మరి ఇలాంటి విషయాలు మీరు చేయడం వల్ల ఇతరులతో గొడవలకు దిగడం అనేది తగ్గించుకోవడం మంచిది. మరి ఇది ఇవాల్టి సింహరాశి సంబంధించిన వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వీడియోలో తర్వాతి రాశి గురించి చేయడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీడియో ముగించడం జరుగుతుంది.